हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మనం వెళ్ళడము అనేటువంటి క్రియతో నేను అనేటువంటి కర్తను తీసుకుని అన్ని కాలాలలో అన్ని రకాలుగా సెంటెన్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇది పుల్లింగ శబ్దం, అంటే కర్త, నేను అనేటువంటి కర్త మ్యాన్ అయినప్పుడు, ఓకే, పుల్లింగ్ అయినప్పుడు క్రియని ఎలా ఎండ్ చేయాలి అనేది నేర్చుకుందాము. నేను వెళ్తాను, మై జాతా హూ. ఏదైనా పనిని తరచుగా అలవాటుగా చేసేటప్పుడు క్రియని ఇలా ఎండ్ చేయాలి. నేను రోజు వెళ్తాను, మై రోజ్ జాతా హూ. నేను అప్పుడప్పుడు వెళ్తాను, మై కభీ కభీ జాతా హూ. నేను వెళ్తున్నాను, మై जा रहा हूं, मैं जा रहा हूं. నేను వెళ్తూ ఉంటాను, मैं जाता होऊंगा. సో ఇక్కడ ఐ మైట్ బి గోయింగ్ అని రావాలి, నాట్ విల్. मैं जाता होऊंगा అంటే తరచుగా చేసేటువంటి పనిలో డౌట్ వస్తే, ఓకే, मैं जाता होऊंगा. మే జా రహా హోऊंगा. ఇది చేస్తున్న పనిలో డౌట్ వస్తే మే జా రహా హోऊंगा. నాతో పాటు వారం చెప్పండి. నేను వెళ్తాను భవిష్యత్తులో, మే జాऊंगा. మే కల్ జాऊंगा. నేను రేపు వెళ్తాను, మే కల్ జాऊंगा. నేను వెళ్ళనా, మై జాऊ. మై జాऊ, నేను వెళ్ళనా. నేను వెళితే మై జాऊ తో. మై జాऊ తో, నేను వెళితే. నేను వెళ్తుండేవాడిని, గతంలో తరచుగా అలవాటుగా చేసేవాడిని, మై జాతా థా. మై జాతా థా, నేను వెళ్తుండేవాడిని. నేను వెళ్తున్నాను అంటే నేను నిన్న వెళ్తున్నాను, మై కల్ జా రహా థా. నిన్న వెళ్తున్నాను, మై కల్ జా రహా థా. సో అప్పుడు మొబైల్ గిరి గయా, మొబైల్ పడిపోయింది. సో నిన్న జరిగిన చేస్తున్న పనిలో. నేను వెళ్ళిపోయాను, మై జా చుకా హూ. మై జా చుకా హూ, నేను వెళ్ళిపోయాను. ఓకే, ఇక్కడ హూమ్ అనేది వర్తమాన కాలానికి సంబంధించినటువంటి సహాయక క్రియ. దీని వలన ఈ పని ఇప్పుడే జరిగింది అనేటువంటి మీనింగ్ వస్తుంది. నేను వెళ్ళిపోయాను, మై జా చుకా థా. ఇక్కడ థా అనేటువంటి సహాయక క్రియ వల్ల పని జరిగి చాలా సమయం అయ్యింది. నేను వెళ్ళాను, మై గయా. మై గయా, నేను వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాము ఏమిటి అనేది దీని వలన మనకి సమయం తెలియదు. నేను వెళ్ళాను ఇప్పుడే, కొంత సమయం ముందే అని చెప్పాలి అంటే దీనికి వర్తమాన కాల సహాయక క్రియ అయినటువంటి హూమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. మై గయా హూ. మై గయా హూ. నేను వెళ్ళాను గతంలో అంటే చాలా సమయానికి ముందు, మై గయా థా. మై గయా థా. నేను వెళ్ళి ఉంటాను, మై గయా హోగా. గతంలో ఒకవేళ సందేహం,
మే గయా హోగా, నేను వెళ్ళి ఉంటాను. నేను వెళ్ళి ఉంటే, అగర్ మే జాతా థో, అగర్ అంటే ఒకవేళ, మే జాతా థో, నేను వెళ్ళి ఉంటే. నేను వెళ్ళగలను, మై జా సక్తా హూ, మై జా సక్తా హూ, నేను వెళ్ళగలను. నేను వెళ్ళగలను భవిష్యత్తులో వెళ్ళగలను అని చెప్పాలి అంటే మై జా సకూంగా, మై జా సకూంగా, నేను వెళ్ళగలను. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను వెళ్ళగలిగాను, మై జా సకా, మై జా సకా, నేను వెళ్ళగలిగాను. నేను వెళ్ళగలిగేవాడిని, మే జా సక్తా థా, మే జా సక్తా థా, నేను వెళ్ళగలిగేవాడిని. నేను వెళ్ళగలుగుతాను, మే జా పాతా హూ, మే జా పాతా హూ. సక్కన పాన అనేది రెండు సామర్థ్యాన్నే తెలుపుతాయి. చిన్న డిఫరెన్స్, అది చెయ్యగలగడము, చెయ్యగలను, అయితే ఇది చెయ్యగలుగుతాను అని వస్తుంది. నేను వెళ్ళగలుగుతున్నాను, మై జా పా రహా హూ, మై జా పా రహా హూ, నేను వెళ్ళగలుగుతున్నాను. నేను వెళ్ళగలుగుతున్నాను గతంలో, నేను వెళ్ళగలుగుతున్నాను. మై జా పా రహా థా, మై జా పా రహా థా, నేను వెళ్ళగలుగుతున్నాను. నేను వెళ్ళగలుగుతాను భవిష్యత్తులో, మై జా పావుంగా, మై జా పావుంగా, నేను వెళ్ళగలుగుతాను. అదే భవిష్యత్తులో భూతకాలంలో వెళ్ళగలిగేవాడిని, మై జా పాతా థా, మై జా పాతా థా. నేను వెళ్ళగలిగాను, మై జా పాయా, మై జా పాయా, నేను వెళ్ళగలిగాను. నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను, మై జానా చాహతా హూ, మై జానా చాహతా హూ. ఇక్కడ క్రియ జానా అని వస్తుంది. నేను వెళ్ళాలని కోరుకుంటాను భవిష్యత్తులో, మై జానా చాహూంగా, మై జానా చాహూంగా, నేను వెళ్ళాలని కోరుకుంటాను. నేను వెళ్ళాలని కోరుకున్నాను గతంలో, మే జానా చాహతా థా, మే జానా చాహతా థా, గతంలో అనుకున్నాను. నేను వెళ్ళాలి, ముఝే జానా హై. తెలుగులో నేను అనేలా కనిపిస్తుంది, కానీ ఇక్కడ హిందీ రూల్ ప్రకారం సబ్జెక్ట్ కి కో పెట్టాల్సి ఉంటుంది. వెళ్ళాలి, తినాలి, పడుకోవాలి, ఇలా క్రియ వచ్చినప్పుడు అప్పుడు మే ప్లస్ కో ముఝే అవుతుంది. సో ముఝే జానా హై, నేను వెళ్ళాలి. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను వెళ్ళాల్సి ఉంది, ముఝే జానా థా, ముఝే జానా థా, గతంలో ఆ పని చేయాల్సి ఉంది. నేను వెళ్ళాల్సి ఉంటుంది, ముఝే జానా హోగా, ముఝే జానా హోగా, నేను వెళ్ళాల్సి ఉంటుంది. అదే పని, ఏదైనా పని చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ పడతా, పడన అనేటువంటి సహాయక క్రియలా వస్తుంది. నేను వెళ్ళాల్సి వస్తుంది, ముఝే జానా పడతా హై. ఇది పడన అనేది సహాయక క్రియ, చదవడం అనేటువంటి క్రియ మీనింగ్ వేరు, అది పఢ ఢా వస్తుంది. నేను వెళ్ళాల్సి ఉంటుంది, ముఝే
జానా పడేగా భవిష్యత్తులో వెళ్ళాల్సి ఉంటుంది లేదా తప్పక వెళ్ళాల్సి ఉంటుంది. ముझे జానా పడేగా. నేను వెళ్ళాల్సి వచ్చింది. ముझे జానా పడా. నేను హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చింది. ముझे జానా పడా. నేను వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళాలి. ముझे జానా చాహియే. షుడ్ తప్పకుండా వెళ్ళాలి అన్నప్పుడు చాహియే. చాహియే అంటే కావాలి అని కూడా మీనింగ్ ఉంది. ముझे జానా చాహియే. నేను వెళ్ళాలి. నేను వెళ్ళాల్సి ఉంది. ముझे జానా చాహియే థా. ముझे జానా చాహియే థా. నేను వెళ్ళాల్సి ఉంది. నేను వెళ్ళాల్సి ఉంటుంది. ముझे జానా చాహియే హోగా. ముझे జానా చాహియే హోగా. నేను వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జానా అనేది అకర్మక క్రియ. అంటే దీనికి ఎటువంటి ఆబ్జెక్ట్ అవసరం లేదు. అందుకని భూతకాల క్రియలు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మై గయా వస్తుందే తప్ప మేనే గయా అలా రాదు. ఓకే, ఇటువంటి రూల్స్ సంబంధించినటువంటి నేను సెపరేట్ వీడియో చేశాను. నే సంబంధించినటువంటి రూల్స్ ఒకసారి అది కూడా వాచ్ చేయండి. సో ఇక్కడ నేను ఒక కర్తని అండ్ క్రియని మాత్రమే తీసుకుంటున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. సో మీరు ఒక ప్లేస్ నేమ్ పెట్టండి. నేను హైదరాబాదు వెళ్తాను. మే హైదరాబాద్ జాతా హూ. నేను హైదరాబాదు వెళ్ళాలి. ముझे హైదరాబాద్ జానా హై. మే హైదరాబాద్ జానా చాహతా హూ. నేను హైదరాబాదు వెళ్ళాలి అనుకుంటున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్లేస్ నేమ్ కూడా యాడ్ చేస్తే మీకు ప్రాక్టికల్ గా డైలీ యూజ్ అయ్యేటువంటి సెంటెన్స్ లాగా అనిపిస్తుంది. ओके, सो अब तक हम साथ रहें तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.